నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్య గారు రచించిన ప్రేమనగర్ ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. ఉత్తరం చదువుకుంటున్న లతని తమ్ముడు పిలుపు బాహ్య ప్రపంచంలోకి లాక్కొచ్చింది. బడిలోకి పోతున్నానక్కయ్య, పుస్తకాల సంచి భుజాన తగిలించుకుంటూ వేణు అంటున్నాడు. జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. వాడికి కాఫీ ఇచ్చి కళ్ళల్లో పడుతున్న క్రాఫ్ను పైకి దువ్వి పంపి లోనికి వచ్చేసరికి తండ్రి భోజనానికి వచ్చాడు. ఆయన తిని లేచేసరికి అన్న గోపి వచ్చాడు. అతడి భోజనానంతరం కంచం కడిగేసరికి చెల్లెలు తమ్ముడు వచ్చారు. వాళ్ళకు అన్నం పెట్టి పంపించి తాను తిని వంటిల్లు కడిగేసరికి నిద్రపోయిన తండ్రి లేచాడు. ఆయనకి మందులు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబోయేసరికి స్కూల్కి వెళ్ళిన పిల్లలు వచ్చారు. మళ్ళీ కాఫీలు పలహారాలు, ఇంటి శుభ్రం, మళ్ళీ వంట భోజనాలు, అవసరమైతే బజారు పనులు, అవిరామమైన దినచర్య. వేకువజామున 4 గంటలకు చెయ్యని వీడిన శరీరం క్షణం తీరిక లేకుండా పనిచేసి తిరిగి రాత్రి 11 గంటలకి చెయ్యిపై విశ్రాంతి తీసుకోవటంతో గడిచిపోతున్నది లత దినచర్య. ఎంత శ్రమించినా ఆమెకు విసుగనిపించదు. శ్రమించిన కొలది ఒక్కొక్కరి వదనం తృప్తిగా కనిపించినప్పుడు, కుటుంబంలో ఒక్కొక్కరు సంతోషంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆమె అంతరంగం సంతృప్తి సాగరంలో తన మునకలు వేస్తుంది. అహోరాత్రం అమ్మలేని లోపం ఆ ఇంట కనపడనీయకుండా చేయాలన్నదే అనవరతం ఆమె తపన. అప్పుడప్పుడు కళ్యాణం నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. అవి కుశల వార్తలు, మనసు మార్చుకోమన్న అర్థింపులు. వాటి గురించి ఆలోచన, ఆనంద విచారాలు అనుభవించగల తీరికే చిక్కదానుకు. ఎప్పుడైనా కళ్యాణ్కు జవాబులు రాస్తూ ఉంటుంది. ఏ ఒకరి కోసము మరి ఒకరి జీవితాన్ని నిలిపి ఉంచవలసిన అవసరం లేదు. నీ వారికి ఏ లోటు కలగనీయను. నాపై నమ్మకం ఉంచి నన్ను స్వీకరించు లత. కళ్యాణ్ రాసే ప్రతి ఉత్తరము సారాంశము ఇంచుమించుగా అదే. అవును, ఎవరి కోసము మీ జీవితాన్ని నిలిపి ఉంచొద్దు. నా సంగతి వేరు, మీ సంగతి వేరు. నన్ను మర్చిపోండి. ఒక స్నేహితురాలిగా మాత్రం గుర్తుంచుకోండి. మీకు అన్ని విధాల యోగ్యమైన ఆమెను నిర్ణయించుకుని ఆ వివాహానికి నన్ను పిలుస్తారు కదూ. కళ్యాణ పత్రికకై ఎదురు చూస్తున్న స్నేహితురాలు లత. లత సమాధానాలన్నీ ఇంచుమించుగా ఇదే పంథాలో సాగిపోయేవి. వారానికోసారి మోహిని వచ్చేది. అప్పుడప్పుడు రాణిగారు పంపించే ఫలపుష్పాదలు నౌకర్ల ద్వారా అందేవి. కేవలం తిరస్కరించలేక మాత్రమే వాటిని స్వీకరించేది లత. ఆమె సుఖ సంతోషాల త్యాగంతో నిలబడిన ఆ సంసారపు బండి అలా ఒడిదుడుకులు లేకుండా సాగిపోతూ ఉంది. కాలచక్రం పరుగులో కలతలు మరుగుపడటం ఎంత సహజమో, కొత్త సమస్యలు తలెత్తటం, క్రొంగొత్త మార్పులు వచ్చి వరించడం కూడా అంత సహజమే. ఏ విషయంలోనైనా ఆరంభ దశలో ఉన్న ఆవేశ ఉద్వేగాలు కాలక్రమంలో సన్నగిల్లటం లేదా శాంతించటం సహజమే. లతా కళ్యాణుల నడుమ ఉత్తరాలు ఆగిపోయాయి. ఇప్పుడు మనశ్శాంతికై దేశ సంచారం చేస్తున్నట్లుగా కళ్యాణ్ ఉత్తరం రాసి చాలా రోజులైంది. రాణిగారు కూడా తరచూ పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్తూ ఉండటంతో లతకు ఆ కుటుంబానికి మధ్య ఎటువంటి సమాచారమో ఒకరికొకరికి అందటం లేదు. నిస్తేజంగా అయినా నిర్మలంగా నిరవధికంగా సాగిపోతున్నది లత జీవిత పథం. తండ్రి ఆరోగ్యం పూర్తిగా కోలుకుని తీరికగా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తమ్ముడు హరి కూడా ఉద్యోగస్తుడయ్యాడు. చెల్లెలు లక్ష్మి కాలేజీలో చదువుకుంటున్నది. చిన్న తమ్ముళ్ళు కూడా పెరిగి పెద్దవారవుతున్నారు. హై స్కూల్ చదువు పూర్తి చేయనున్నారు. కుటుంబంలో ఇటువంటి స్థిరత్వం ఏర్పరచగలిగినందుకు లత మనసు ఆనందంతో తృప్తితో పరవశమవుతోంది. ఎవరికి ఏమి కావాలన్నా, ఏమి సంప్రదించవలసిన అవసరం కలిగినా లత లత, అక్క అక్క అన్న పదాలే ఆ ఇంట రామనామ స్మరణ వినిపిస్తూ ఉంటాయి. అమ్మా లత అంటూ ప్రతి విషయంలోనూ సలహా సంప్రదింపులకు తండ్రి కుమార్తె దగ్గరకు వస్తాడు. తోచిన చక్కటి సలహాలనిస్తుంది లత. లత, ఇదిగో ఈ నెల జీతం, నా ఖర్చులకు మళ్ళీ నీ చేత్తోనే ఇవ్వాలమ్మోయ్ అంటూ గోపి తన ఆర్జన అంతటిని తెచ్చి చెల్లెల చేతిలో ఉంచుతాడు. కుటుంబం కోసం ఇంతటి త్యాగం చేసిన చెల్లెలిపై అతడికి అపారమైన ప్రేమ, గౌరవం. లత హుందాగా నవ్వుతుంది అతడి మాటలకు, ప్రశంసలకు. అక్కయ్య, ఇదిగోనమ్మో నా సంపాదన. మరి నా ఖర్చులకు ఎంత ఇస్తావు? నాకు బట్టలు ఎప్పుడైనా కుట్టించవచ్చు. నువ్వు లక్ష్మి చీరలు కొనుక్కోండి. తమ్ముళ్లకు మంచి బట్టలు కుట్టించు పాపం. జీతం అంతా అక్క చేతిలో పెడుతూ తమ్ముడు హరి ప్రాధేయపడతాడు. అక్కయ్య, ఈ నెలలో 2 సినిమాలు చూడాలి.
కాదనకుండా డబ్బులు ఇస్తావు కదూ అంటాడు. లాలిస్తూ నవ్వుతుంది లత. వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టుకుంటే ఎలా చెప్పు బాబు? కొంత వెనకేసుకోకపోతే ఎలాగా? నాన్నగారికి ఎప్పుడు ఏ మందులు అవసరమో చెప్పలేము. తమ్ముళ్లను మీలాగా వీలైతే మీకంటే ఎక్కువ చదివించాలి. లక్ష్మి పెళ్లి చేయాలి. ఇవన్నీ ఆలోచించొద్దు అంటుంది. నిజమే అక్కయ్య, నేనేదో వాగుతూ ఉంటాను. దానికేం కానీ నీకు తోచినట్లు చెయ్యి, నాకేం తెలుసు గనక. అక్క మాటలకు సంతోషంతో ఆమోదించి నవ్వుతూ వెళ్ళిపోతాడు హరి. అక్క, నువ్వు చక్కగా నోట్సులు రాసిపెట్టి నిద్రపోనీకుండా చదివించబట్టే ఇలా ఫస్ట్గా పాస్ అయ్యాము. ఇదంతా నీ చలవ. అమ్మ కంటే మిన్నగా అమ్మవై పెంచావు. చిన్న తమ్ముళ్ళిద్దరూ కాలేజీలో చేరే ముందు లతతో భక్తి ప్రేమలతో అన్న మాటలివి. ఇక చెల్లెలు లక్ష్మికి చిన్నక్క లత అంటే 6వ ప్రాణం. ఈ బియ్య అయిపోగానే నేను నీకు చక్కగా సాయం చేస్తాలే అక్కయ్య. అన్నయ్యలాగా నేను తెచ్చి నీ చేతిలో ధనవర్షం కురిపిస్తాను అన్నదొకనాడు. లేదమ్మా, ఆప్యాయంగా చెల్లెలు తల నిమిరింది లత. నువ్వు ఉద్యోగం చేయటం దేనికి? చక్కగా పెళ్లి చేసుకుని లక్షణంగా కాపురం చేస్తే అది నాన్నగారికి అన్నదమ్ములకు ఆనందం, నాకు ఆనందం. లక్ష్మి కళ్ళ నిండా నీరు. అదేమిటక్కయ్య, మరి నువ్వికంతేనా? చాలా విచారించకమ్మా. పరిస్థితుల్ని బట్టి, అవకాశాలను బట్టి ఒక్కొక్కరి జీవితం ఒక్కో మాదిరిగా నడుస్తుంది. చిన్నదానవు, నీకు చింతలు సమస్యలు వద్దు. మరెప్పుడు ఈ విషయం ఆలోచించకపోయి చదువుకో. కేవలం చెల్లెలకు ధైర్యం చెప్పడానికే అలా అంది. తర్వాత ఆ విషయమే మర్చిపోయింది. ఆమెకు నేను, నా అనే పదాలు సాధారణంగా గుర్తుండవు. కానీ ఈ సంభాషణ జరిగిన వేళ విశేషమో దైవ నిర్ణయమో అటువంటి సంభాషణకు నిర్ణయాలకు ఆ మరో రోజే ముహూర్తమైంది. అమ్మా లత, ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఎలారా అంటూ పిలిచాడు తండ్రి ఆ సాయంత్రం. అక్కడే ఉన్న గోపి, తమ్ముడు హరి, మరొక కొత్త వ్యక్తి కూడా ఉన్నారు. ఏమిటి నాన్న అంటూ వెళ్ళింది. చూడమ్మా, వీరేవో సంబంధాలు తెచ్చారు. మన లక్ష్మి చదువుతున్న కాలేజీలోనే ఇంగ్లీషు లెక్చరరట, నారాయణరావు అని. లక్ష్మిని చేసుకోవాలనే అభిలాష ఉన్నట్లు వారి తరపున వీరిని పంపారు. ఆయన పినతల్లి కూతురే ఒక అమ్మాయి ఉందిట పెళ్లికి. ఆ అమ్మాయిని మన గోపికి ఇస్తామని కూడా అంటున్నారు అంటూ ఆ నూతన వ్యక్తికి పరిచయం చేశాడు రామనాథం. మా రెండో అమ్మాయి లతండి. నిజానికి పెత్తనం, ప్రాణం, సర్వం ఈమె. నా భార్య పోయినప్పటి నుంచి లతే పిల్లలకు నాకు కూడా తల్లి అయి ఈ గృహాన్ని నిర్వహించుకొస్తున్నది అన్నాడు. ఇప్పుడెందుకులే నాన్న అవన్నీ, ఏదో బాధ్యత అంతే. లత మధ్యలో అలా అడ్డు తగలకపోతే ఆ అభిమాన ప్రేమమయ స్తోత్ర లహరి అలా ఎన్ని గంటలైనా సాగిపోగల ప్రమాదం ఉంది. చెప్పనివ్వమ్మా, నీది చాలా దొడ్డ గుణం. ప్రపంచంలో ఎవ్వరూ ఏ కన్నెపిల్ల చెయ్యని త్యాగం చేశావు. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అన్నాడు ఆ నూతన వ్యక్తి. నిర్లిప్తంగా నవ్వుకుంది లత. లోలోన తననెందుకు చల్లగా చూడటం? తాను చల్లగా కలకాలం మనవలసినంత అవసరం ఏమున్నది లోకంలో? తన వారినందరినీ చల్లగా చూసి వారిలో ప్రతి ఒక్కరూ తనపై ఆధారపడి తన అవసరాన్ని అర్థించి ఉండే ఈ ప్రస్తుత స్థితిని దాటిపోయే వరకు తాను ఇలాగే బ్రతుకుంటే చాలు అనుకుంది. వధూవరుల ఛాయాచిత్రాలను ఆ నూతన వ్యక్తి వద్ద అందుకుని తీసుకుని చూసిన లత మనసు అమితానందపడింది. ఆమె మొహం సంతోషంతో వికసించింది. నాకు చాలా నచ్చారు ఇద్దరూ కూడా. ఆ పైన దైవ నిర్ణయం. రేపు చూసుకోవటానికి రమ్మనండి మా అమ్మాయిని. తర్వాత మేము వారి అమ్మాయిని చూడవస్తాము. కుదిరితే 2 పెళ్ళిళ్ళు ఒక్కసారి అయిపోతాయి అంది. అలాగేనమ్మా. అతి సంతోషంతో నిష్క్రమించాడు ఆ రాయవారి. సర్వాధికారిణి అయిన లత వేదవాక్కును విని రామనాథం, గోపి, హరి అలా చూస్తూ ఉండిపోయారు మౌనంగా. లతలో ఆనందం పట్టపగ్గా లేకుండా ఉంది. అన్నయ్య, త్వరగా బజార్కు వెళ్దాంలే. లక్ష్మికి ఒక మంచి చీర, బ్లౌజ్ పీసు, నీకొక జత మంచి బట్టలు తీసుకోవాలి అంది. కదలక మాట్లాడక కూర్చున్న ముగ్గురిని చూసి ఆమె సంతోషమంతా నీళ్లు గారిపోయింది. ఏమిటి అలా కూర్చున్నారు? మీకు ఇష్టం లేదా ఈ పెళ్ళిళ్ళు అడిగింది. ఒక్కరి నుండి సమాధానం లేదు. అయ్యో, ఎంత పని చేశాను! బాధ, పశ్చాత్తాపాలు మిళితమైన స్వరంతో అంది లత. వెతకపోయిన తీగలు కాలికి చుట్టుకున్నాయన్న సంతోషంతో మిమ్మల్ని అడగాలన్న మాటే మర్చిపోయాను. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? కాదమ్మా, అది కాదమ్మా, గద్గద కంఠంతో మాట్లాడలేకపోయాడు తండ్రి. మా ఉద్దేశం అది కాదు లత.
ఎవరో వచ్చారు, బాగానే ఉంది. కానీ నువ్వంత త్వరగా మాట ఇచ్చేస్తావని మేము అనుకోలేదు. ఇప్పుడు లక్ష్మికి నాకు ఏం తొందర చెప్పు? నువ్వు ఉన్నావు, ముందు నీకు సంబంధం కుదరాలి కదా, గోపి బాధగా అన్నాడు. లోకం గిర్రున తిరిగినట్లయింది లతకు. నాకు పెళ్ళా? పిచ్చిగా అడిగింది. అవునమ్మా, ఎందుకలా నివ్వెరపోతావు? ఇప్పుడు తమ్ముళ్ళు మరీ పసిపిల్లలు కాదు కదా. ఇంతవరకు నీ జీవితము యవ్వనము నిరర్ధకమైంది చాలు. ఇకనైనా ఆ విషయం ఆలోచించాలని ఉంది. ముందు నీ వివాహం కావాలి అన్నాడు తండ్రి. లత ఒక క్షణం కళ్ళు మూసుకుంది. తాను లేకపోతే ఎలా ఉంటుంది ఇల్లు? తండ్రికి అవసర సమయంలో మందు మాకులిచ్చి ఆరణ పాలనలు చూసేవారు లేక నిస్సహాయంగా కుక్కి మంచంలో కూళ్ళుతున్నట్లు ఆఫీసు నుండి వచ్చిన అన్నకు, కాలేజీ నుండి వచ్చిన తమ్ముళ్లకు అవసరాలు చూసేవాళ్లు లేక తమ దారిని తాము గాలిపటాల్లా తిరుగుతున్నట్లు, కుటుంబం చిన్నాభిన్నమైపోయినట్లు ఎన్నో దారుణ దృశ్యాలు కళ్ల ముందు తిరిగిపోయాయి. ఇందుక తానింత త్యాగం చేసింది? కాదు, ఎంతమాత్రం కాదు. కన్నీరు చెంపలపై స్రవిస్తూ ఉంటే శిలా ప్రతిమల నిల్చుండిపోయిన ఆమె చెక్కిళ్ళు ఒత్తి తల నిమురుతూ పూడిపోయిన మనసుతో, పలకలేని కంఠంతో మౌనంగా ఉండిపోయాడు గోపి. అక్క, హరి వచ్చి లత చేయి పట్టుకున్నాడు. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టాలంటే బాధగా ఉందా? అయినా తప్పదు కదా అక్క. ఎంతకాలం ఇలా మా సేవల కోసం ఉండిపోతావు? ఇక మాకేం పర్వాలేదు అన్నాడు. తండ్రి అందుకున్నాడు. అయినా కళ్యాణ్ హృదయం చాలా మంచిది. ఆయన ఇప్పటికీ నీకోసం వేచి ఉన్నారు కదమ్మా. వారి వల్ల మనకే కష్టాలు ఉండవు. వద్దు వద్దు నాన్న, బాధగా తల ఆడిస్తూ ఆవేశంగా అంది లత. నా వారు పరభాగ్యోపజీవులు, పరదయానుధీనులు ఎన్నటికీ కాకూడదు. ఏ లోటు కలగనీయకుండా మిమ్మల్ని అందరినీ ఆదుకుంటానని అమ్మకు మాటిచ్చాను. నేను లేకపోతే మీలో ఏ ఒక్కరికి ఏ విధమైన కష్టము, ఇబ్బంది కలిగినా పరలోకంలోని అమ్మ ఆత్మ శాంతి లేక దుఃఖిస్తుంది. అది నేను భరించలేను అంది. అలా అంటే ఎలా అమ్మా? ఎంతకాలం ఇలా ఉండిపోతావు? పర్వాలేదు నాన్న, నాకు అసలు నా గురించిన చింతన, సాంసారిక ప్రేమ ఎప్పుడూ కలగవు. తీరికే ఉండదు. ఇలా సాగిపోనియండి నిశ్చింతగా మీ సేవల్లో. అదీగాక నా వయసు కూడా తక్కువేమీ కాదు. వివాహం చేసుకోవలసిన వయసు దాటిపోయింది. ఆమె మాటకు తండ్రి బోరును దుఃఖించాడు. గోపి దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటూ అనునయంగా అన్నాడు. అలాగంటే ఎలా అమ్మా? 30 ఏళ్ల వయసు ఒక వయసా? ఇంతకంటే పెద్దవాళ్లే ఇంకా అవివాహితులుగా ఉండి అనువైన వారు దొరికినప్పుడు చేసుకుంటున్నారు. మన దురదృష్టం కొద్దీ ఇలా వచ్చింది. కానీ అమ్మే ఉంటే నేను ఎలా ఉండనిచ్చేదా లత? ఆలోచించు అన్నాడు. సజల నేత్రాలను ఎత్తుతూ అంది లత. నువ్వు అదే ఆలోచించు అన్నయ్య. నేడు అమ్మే ఉంటే తన పెద్ద కుమారుడికి వివాహ సంబంధం వచ్చిందని, తన కుమార్తె లక్ష్మిని వరుడు తనంతట తానే కోరి వచ్చాడని ఎంత సంబరపడిపోయేది, ఎంత హంగామా చేసేది. కానీ అమ్మను, మనను ఆ సంతోష అనుభవానికి దూరం చేసి దైవం అమ్మను తీసుకుపోయాడు. నేను ఇలా ఉన్నది ఎందుకు? అమ్మ లేని లోపం మీకెవరికి కనిపించకుండా చేద్దామనే కదా. అమ్మే నాలో ప్రవేశించింది. లత ఏనాడో పోయిందనుకో. అమ్మ తన స్వార్థం కోసం పిల్లలకు లభించిన మంచి అవకాశాలను పాడు చేస్తుందా? ఒక బిడ్డ కోసం మరొక బిడ్డ జీవితాన్ని నిరర్ధకం చెయ్య మనస్కరిస్తుందా అంది. లత అంటూ అటు తండ్రి ఇటు గోపి కూడా కదిలి కదిలి ఏడ్చేశారు. వద్దు నాన్న, గోపి, ఏడవకండి. మీరెప్పుడు ఏ పరిస్థితుల్లోనూ అమ్మను తలుచుకొని ఏడవకుండా ఉండటానికే నేనెప్పుడు మీ దగ్గరే ఉండిపోవటానికి నిశ్చయించుకుంది. అయితే మేమంతా అప్రయోజకులమేనా లత? ఇక నువ్వు లేనిదే బ్రతకలేమా? బాధ, అభిమానము మిళితమై గోపి కంఠస్వరంలో కనిపించాయి. నీరసంగా ఏడవలేని నవ్వు నవ్వింది లత. నిజమే, ఆడదక్షత లేకుండా బ్రతకటం మాటలు కాదు. నాన్నగారికి నిత్యం ఏం అవసరమో కనుక్కుంటూ ఉండాలి. మీకందరికీ పెళ్ళిళ్ళు చేసి స్థిరత్వం ఏర్పరచాలి. అక్కయ్య రమ, చెల్లెలు లక్ష్మి పుట్టింటికి పురుళ్ళని పుణ్యాలని వస్తూ పోతూ ఉంటారు. మీ భార్యలు కాపురాలకు వస్తారు. ఈ అందరికీ సమయ సందర్భానుగుణంగా పెట్టుపోతలు చూస్తూ కుటుంబంలో అందరికీ సంయమనం ఏర్పరచవద్దా? మీరందరూ ఉంటారు కానీ అన్నా నన్ను ఏమి అనుకోకన్నయ్య. అందరూ ఇతరుల కోసం బ్రతకలేరు. నా భర్త, నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం అనే బాధ్యత ఒక్క తల్లికే ఉంటుంది అంది.
దెబ్బతిన్న గోపి 1 నిమిషానికి తేరుకున్నాడు. అవును, ఒక్క అమ్మే, మాతృమూర్తే అలా బాధ్యత మోసి అహర్నిశలు తన వారికే సతమతమవుతుంది. అంతటి మహత్తరమైన బాధ్యతను నీ వంటి త్యాగమూర్తి మాత్రమే భరించగలదు. నిజమే, నిన్నిక బలవంత పెట్టను. కానీ ఒక్క మాట ఇవ్వగలవా లత? లేకుంటే నేను నిశ్చింతగా వివాహం చేసుకుని నిర్లజ్జగా నీ కళ్ళెదురు తిరగలేను అన్నాడు. ఏమిటన్నయ్యా? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు పెద్ద కుమారుడు. అలాగే అత్తగారి తర్వాత ఆ స్థానం పెద్ద కోడలిది. ఆమె వచ్చిన తర్వాత ఆమెను ఈ ఇంటికి అనువుగా తీర్చిదిద్ది నీ బాధ్యతలన్నింటినీ ఆమె భుజస్కంధాలపై ఉంచి నువ్వు వివాహం చేసుకుని మా చింత తీరుస్తావా అన్నాడు. కొద్దిసేపు ఆలోచించింది లత. తప్పకుండా అన్నయ్య, అలాగే చేస్తాను. ఇక ఈ వివాహాల విషయంలో ఏమీ అభ్యంతరం పెట్టకండి. పైనుండి అమ్మ చూసి సంతోషిస్తుంది అంది. అందరూ తేలిగ్గా కనులొత్తుకున్నారు. గోపి భార్య కమల కాపురానికి వచ్చింది. లక్ష్మి అత్తవారింటికి వెళ్ళింది. ఎనలేని సంతోషంతో తృప్తితో ఊపిరి పీల్చింది లత. మరో 4 నెలలకి హరి వివాహం కూడా అయింది. 2వ కోడలు రాధ కూడా ఇంట అడుగుపెట్టింది. ఇంట ఏదో నూతనమైన వెలుగు ప్రవేశించినట్లే అయ్యింది అందరికీ. 3 స్థిరపరిచి గృహస్థులను చేశాను. ఇంకా 2 తమ్ముళ్ళున్నారు. వాళ్లను కూడా దయగా చూడు. తల్లిని తలచి నమస్కరించింది లత. ఎంతగా బాధ్యతలను గుర్తు చేసుకుంటూ కోరిక అణుచుకున్నా వయసు కవ్వించటం సహజం. అన్న వదినలు, తమ్ముడు, మరదలు తన కళ్ళెదుట తిరుగుతూ ఉంటే ఒక్కసారి తన పక్కన కళ్యాణ్ను ఊహించుకునేది లత. ఆ పైన ఆలోచనలు ఏ పనిలో ఉన్నా బహుముఖంగా సాగేవి. అత్తగారి తర్వాత ఆ స్థానం కోడలిది. నా భార్య వచ్చాకైనా ఆ బాధ్యతలు ఆమెకు అప్పజెప్పి నువ్వు వివాహం చేసుకుంటానని మాట ఇయ్యి అని ఆనాడు దుఃఖపడిన గోపి అసలు ఈనాడు ఆ విషయం గుర్తున్నట్టే కనిపించడు. అక్కయ్య, నీకు పెళ్లి కాకుండా నాకా అని ఏడ్చిన హరి, లక్ష్మి అసలు ఆ సంగతే విస్మరించినట్లు కనిపిస్తున్నారు ఈ మధ్య. వదినలు వచ్చిన తర్వాత తన పని తేలిక కాగలదని ఆశించిన లతకు ఆశాభంగమే అయ్యింది. వాళ్ళు సినిమాలకు, షికార్లకు తిరిగి పొద్దుపోయి వస్తే అప్పుడు భోజనాలు పెట్టి వంటిల్లు సర్దటం అయ్యేసరికి చాలా ఆలస్యం అయ్యేది. నిద్ర చాలక వేకువన లేచేసరికి నీరసంగా ఉండేది. పోనీలే మరి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అని తనలో తాను నవ్వుకుని సరిపెట్టుకునేది. ఒకరోజు రాణిగారి దగ్గర నుండి దాసి గౌరీ, మోహిని వచ్చారు. రకరకాల పూలు పళ్ళు పంపించారు రాణిగారు. పరమానందంతో వారిని ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడుతూ లోనికి వెళ్ళి, వదిన, ఇవాళకి వంట కాస్త నువ్వు చెయ్యవమ్మా అంది. అమ్మో, నా వల్ల కాదమ్మా, ఆ వెధవ పొగకు నాకు కళ్ళు మండుతాయి, తలపోటు వస్తుంది కమల సమాధానం ఇచ్చింది. రాధ, పోని నువ్వు చెయ్యమ్మా అంది లత. నాకు వంట రాదొదిన, నా పుట్టింట్లో ఎప్పుడూ చేయలేదు, మాకు దాసీలు ఉన్నారు పెడసరంగా అంది రాధ. ఎందుకో ఉసూరు అనిపించింది లతకు. ఇంతకు ఆ మోహినికి మీకు ఏమిటి అంత స్నేహం అడిగింది రాధ విడ్డూరంగా. నాకొకటి తెలిస్తే కదా అమ్మా నీకు చెప్పటానికి నీరసంగా జవాబిచ్చి వెళ్ళిపోయింది లత. మరెన్ని ప్రశ్నలు ఎదురవుతాయోనని భయపడి. చాలా రోజుల నుండి కళ్యాణ్ జాడలేదని మోహిని చెప్పిన విషయాన్ని మరవలేక పదే బాధపడుతూ పొద్దుపోయిందని హడావుడి పడుతూ ఆ సాయంత్రం వంట కావిస్తున్నది లత. బయట వసారాలో గోపి, కమల, హరి, రాధ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. చిన్న తమ్ముళ్ళు ఇంకా ఇంటికి చేరలేదు కాలేజీ నుంచి. ఇంతలో తండ్రి ఏదో అవసరంగా బయట నుంచి పిలవటం వినిపించింది లతకు. వాళ్ళెవరో ఒకరు వెళ్ళి చూస్తారులేమ్మని అనుకుంటూ లేచి వెళ్ళలేదు, పొయ్యి మీద అన్నం దింపుతూ. అన్నం వార్చేలోగా తండ్రి మరొక 4 కేకలు వేయటం వినిపించింది. బయట ఉన్న వాళ్ళెవరూ వెళ్ళినట్లు జాడలేదు. తప్పనిసరిగా తానే లేచి లోపలికొచ్చింది. దివాణం నుండి వచ్చిన పండ్లు మొక్కలు కోసి భర్తకు, మరిదికి ఇస్తూ తాను తింటోంది కమల. పూలు మాల కడుతోంది రాధ. లతకు ఎప్పుడూ లేనంత చికాకు ముంచుకొచ్చింది. తనకంటే పెద్దదైన వదినని ఏమీ అనలేక రాధనంది. అటు కాస్త నాకు ఆ పనిలోనూ సాయం లేదు, ఇటు నాన్నగారు పిలుస్తుంటేనూ వినిపించుకోవటం లేదు. ఇప్పుడు ఆ పూలకెంత తొందర వచ్చింది రాధ విసుగుదలగా అంటూనే తండ్రి గదిలోకి వెళ్ళింది. గొంతు ఆర్చుకుపోతున్నదమ్మా, కాస్త మంచినీళ్ళిద్దురు అన్నాడు రామనాథం. లత గుండెలు పిండినట్లయింది. ఇంట్లో ఎందరు ఉండగా జబ్బు మనిషి మంచినీళ్లకు అలమటిస్తూ అన్ని కేకలు వేయాల్సి వచ్చింది. ఆ పళ్ళరసం కాస్త నాన్నగారికి ఇవ్వాలని, కోడళ్లకు లేకపోతే కొడుకులకైనా లేదు జ్ఞానం. తండ్రి చేత మంచినీరు త్రాగించి తిరిగి వంటింట్లోకి వస్తూ ఉంటే
రాధ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఛీ, ఏమిటి ఆడబిడ్డ అధికారం అడుగడుగునా? ఒకసారి వంట చేయమని, ఇంకొకసారి ఇంకేదో చేయలేదని. పూలు గుచ్చుకుంటే తనకేం? వెధవ ముసలాళ్ళ చుట్టూ ఎంతకని తిరగటం? పోనిద్దు, పెళ్లి కానిది, ఇప్పుడు పూలెందుకో తనకేం తెలుసు? హరి నవ్వుతూ అన్నాడు. 4 కంఠాలు ఒక్కసారిగా పకపకమన్నాయి. అబ్బో, ఆ మాత్రం తెలియకుండానే ఆ విలాస పురుషుడి దగ్గర అన్నాళ్ళు మడికట్టుకు ఉద్యోగం చేసిందంటావా? సన్నగా కమల మాటలు. షూ, వస్తోంది. లతను చూడగానే అందరూ కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఏమీ మాట్లాడకుండానే వంటింట్లోకి వెళ్ళిపోయింది లత. శరీరాన్ని అంతటినీ మెల్లమెల్లగా పొదునైన బాకుతో పొడుస్తున్నట్లు బాధ, దుఃఖము కలిగాయి. పెళ్లి కానిది దానికేం తెలుసు? తోట్ల వంటి ఆ మాటలు పదే పదే చెవుల్లో రింగుమంటూ ఉంటే కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. వదినలు పరాయి వాళ్ళు, కానీ తన రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణము అయిన తమ్ముడు అన్న తననంత దారుణమైన మాటలతో అవమానించటమా? తానెందుకు ఇలా ఉండిపోయిందో వాళ్లకు తెలియదా? తనకు పెళ్లి కానందునే కదా వారికి అవ్వగల అవకాశం ఏర్పడింది. మహోన్నతమైన త్యాగానికి మంచి మాట లేకపోగా ప్రతిఫలం ఇదా? అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? కాలేజీ నుంచి వచ్చిన చిన్న తమ్ముడు వచ్చి దగ్గర కూర్చుంటూ బిక్కమొహంతో అడుగుతూ ఉంటే ఉలిక్కి పడింది లత. ఏం లేదు బాబు, ఈ పొగకు కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. పోయి బయట కూర్చో, కాఫీ అక్కడికే తెచ్చిస్తాను. ఇవాళ ఎంత ఆలస్యమైందో? గబగబా ఏవేవో మాట్లాడిస్తూ జాగ్రత్తగా తమ్ముడి అనుమానాన్ని నివృత్తి చేసింది. అక్కయ్య ఎందుకు ఏడుస్తుందో అని బాధపడుతున్నాడు, కానీ ఈ ఆదరణ, ఆప్యాయత ఎన్నాళ్ళు? అతడి పెళ్ళై భార్య వచ్చే వరకే. నిర్లిప్తంగా నవ్వుకుంది తనలో తాను. అంతే, ఒక్కొక్కరికి ఎవరి జీవితం వారిది. ఎటూ అమూల్యమైన జీవితాన్ని వీరి కోసం త్యాగం చేశాను. ఇక అజ్ఞానంతో వీరనే మాటలకు బాధ దేనికి? అమ్మ అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేసేది? పిల్లల అజ్ఞానానికి నవ్వుకునేది. ఇటువంటి సంఘటనలు, అనుభవాలు తరచూ జరుగుతూ ఉండేవి. లత బాధపడినంతసేపు బాధపడేది. ఏదో విధంగా తనకు తానే సరిపెట్టుకునేది. అమ్మ లేకపోవటమే అన్ని అనర్థాలకు మూలం ఇంట్లో. ఏం చెయ్యను? బాధ్యత మీద వేసుకున్న దాన్ని, ఫలితాన్ని చచ్చినట్లు అనుభవించాల్సిందే. ఆదివారం మధ్యాహ్నం ఏదో పనిలో ఉన్న లత వీధిలో కారావటం వినిపించి మోహిని వచ్చిందని ఊహించి సంతోషంతో పరిగెత్తుకొచ్చింది బయటకు. గుండెలు టకటకా కొట్టుకున్నాయి. వచ్చింది కళ్యాణ్. ఇది వరకటి కోపమో, చిరమురులు, విచారం ఏమీ లేవు. ప్రశాంతత మూర్తీభవించినట్లున్న ఆ మూర్తికి మనసులోనే నివాళులు అర్పించింది లత. మూర్ఖ శిరోమణులైన స్వజనం తననెంతో చులకన చేస్తున్నారు. భర్తగా కళ్యాణ్ చేసినా పర్వాలేదు, అయినా అతడు అటువంటి వ్యక్తి కాదు. ఈ అవకాశం జార విడుచుకోరాదు. అతడి పాదాలు కన్నీటితో కడిగి జీవితాన్ని అతడితో విడదీయరని బంధంగా పెనవేసుకోవాలి. తండ్రి, చిన్న తమ్ముళ్ళు తన దగ్గరే ఉంటారు. వదినలకు చాకరీలు, హేళనలు తప్పుతాయి. మనసున కోటి ఆశా సౌధాలు నిర్మించుకుంటూ కళ్యాణ్కు వికసిత వదనంతో స్వాగతం పలికి కూర్చోబెట్టింది. కులాసాయేనా లత? అడిగాడు. మీ దయ వల్ల, మనస్ఫూర్తిగా నవ్వింది. ఈ మధ్య ఊళ్ళోనే లేరట, నా పైన చాలా దయ కలిగింది అంది. ఆశ్చర్యంగా చూశాడు కళ్యాణ్. కృతజ్ఞుణ్ణి. ఇలా వచ్చినందుకు నువ్వు ఇంకా కోప్పడతావేమోనని భయపడుతున్నాను లత. మోహిని అన్ని విషయాలు చెప్పింది. నీ త్యాగ దీక్ష ఫలించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నదమ్ములకు, చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులను చేశావుట. నిజంగా నిన్ను చూసి నేను ఒక్కడిని కాదు, లోకమే ఎంతో నేర్చుకోవాలి లత. అవి లత మనసు సంతోషానంద తరంగితం చేయవలసిన మాటలే కానీ ప్రస్తుతం ఆమె అతడి నుండి ఆశించినవి ఈ ప్రశంసా వాక్యాలు కావు. ఆమె ఆశించింది ఆహ్వానం. అతడి హృదయంలోకి ఆహ్వానం కొరకై ఆమె హృదయం నీరాజనం వెలిగించి సిద్ధంగా ఉంచింది. దానిని అతడు ఎంతకీ అందుకోడేం. లత! లోపల నుండి గోపి కేక. ఉండండి, ఎండను పడొచ్చారు, మీకేమి ఇవ్వకుండా మాట్లాడుతున్నాను అంటూ లేచి లోనికి వెళ్ళింది. గోపి ముఖం చాలా కోపంగా ఉంది. లత, చేసుకుంటే పెళ్లి చేసుకో, లేదంటే లేదు. ఏమిటి అతడి ఈ రాకపోకలు? ఇది సంసార ఇల్లు అన్నాడు. అన్నయ్య! నీరసము నిస్పృహ ఆవరించగా నిశ్చేష్టురాలైపోయింది.
అవును, ఏమిటి అర్థం లేని రాకపోకలు అంటూనే కళ్యాణ్ ముందు నుండే అతడిని పలకరించనైనా పలకరించకుండా వెళ్ళిపోయాడు ఎక్కడికో. సమయానికి తండ్రి చిన్న తమ్ముళ్ళు ఇంట్లో లేకపోయారు. వదిన మరదలు తమలో తాము ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఇంతేనా అన్న బాధ్యత? అంతటి జమీందారు ఇంటికొస్తే మాట్లాడి ఆదరించవలసిన బాధ్యత ఇంట్లో ఒక పురుషుడిగా అతడికి లేదా? చేసుకుంటే పెళ్లి చేసుకోమని అతడు అలా గాలికి ఎగిరిపోయే మాటలేనా మాట్లాడటం? ఆనాడు వాళ్ళ పెళ్ళిళ్ళు తాను ఇలాగే చేసిందా? చిన్నదైనా పెద్దదానిలా ఆధ్వర్యం వహించి చేసుకు తీరాలని తీర్మానంగా ఆదేశించి చేసింది 3 పెళ్ళిళ్ళు. ఈనాడు వాళ్ళు అలా తమ పెద్దరికాన్ని నిలబెట్టుకుని ఇటు తనకు నచ్చచెప్పి అటు కళ్యాణ్తో రాయబారం చేసి పట్టుదలతో పెళ్లి జరిపించవద్దా? ఎంతటి స్వార్థం, ఎంతటి అల్పత్వం! ఎలాగో తనను తాను సంభాళించుకుని మంచినీళ్ళ గ్లాసుతో కళ్యాణ్ దగ్గరకు వెళ్ళింది. అతడు అప్పటికే లేచి నిల్చున్నాడు, వెళ్ళటానికి ఉద్యుక్తుడైనట్లు. అతడి ముఖం చూస్తే లోపలి సంభాషణ విన్నట్లే ఉంది. అదేమిటి లేచారు, కూర్చోండి అంది. అబ్బే లేదు లత, ఈ సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళి ప్లేన్ అందుకోవాలి. పెద్ద ప్రయాణమే పెట్టుకున్నాను ఎదర. వెళ్లే ముందు నిన్నొక్కసారి చూడాలని వచ్చాను అంతే. నా వల్ల నిష్ఠూరాలు బాధలు వద్దు, అది మళ్ళీ నాకు దిగులు అన్నాడు. మూర్ఖుల మాటలకు లెక్కేమిటి, కూర్చోండి. ప్రయాణం ఏమిటి అడిగింది. అతడు కూర్చోలేదు. అటు ఇటు పాచారులు చేస్తూ కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయాడు. హఠాత్తుగా ఆగి అన్నాడు, అప్పటి నుండి దేశం మీద తిరుగుతూనే ఉన్నాను లత. ఇదివరలోనూ తిరిగాను, కానీ అప్పుడేమీ తెలుసుకోలేని తాగుబోతును. ఇప్పుడు లోకాన్ని నిశిత దృష్టితో హృదయంలో నువ్వు ఆదర్శ దీపికపై వెలుగుతూ ఉండగా, కళ్ళల్లో నీ త్యాగమూర్తి మెదులుతూ ఉండగా పరిశీలనగా చూసి అర్థం చేసుకున్నాను. నువ్వన్నట్లు వివాహము సంసారము స్వార్థమే ప్రధానం కావు. ప్రేమాధారమైన ఈ లోకంలో ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో తెలుసుకున్నాను. నిజమే, స్వార్థం వీడితే ఈ ప్రపంచంలో ఎంతో సుఖము, మనశ్శాంతి, హాయి లభిస్తాయని తెలుసుకున్నాను. కానీ వాటిని ఇంకా పూర్తిగా పొందలేకపోతున్నాను. ఆత్మ సంయమనం కుదరటం లేదు. అందుకే విదేశీ పర్యటన నిశ్చయించుకున్నాను. మళ్ళీ కలుసుకుంటామో లేదో, ఒక్కసారి కనుల విందుగా చూసిపోదామని వచ్చాను అన్నాడు. చిన్నబాబు సజల నయనాలతో గద్గద కంఠంతో మాట్లాడలేకపోయింది. ఇది వింటాననుకోలేదు మీ నుండి. మీరింత వైరాగ్యాన్ని పెంపొందించుకున్నారని ఊహించనైనా లేదు అంది. ఆమె అన్నది ఒక అర్థంతో అతడు అర్థం చేసుకున్నది ఇంకొకటి. విచారించకు లత, ఇది సంతోషించదగిన విషయం. నువ్వు సంస్కరించిన ఎస్టేట్ వ్యవహారాలు, నువ్వు సంస్కరించిన ఈ వ్యక్తితో పాటు ఇక ఎన్నటికీ అలా సంస్కారపూరితంగానే ఉంటాయి, కానీ దిగజారిపోవు. విచారించవలసిన స్థితిలో పాడవు. నా ఆదర్శానికి నువ్వు, నీ మిత్రుణ్ణి నేను, ఇద్దరి మార్గాలు చివరి వరకు ఈ ఆదర్శ పదాన్నే నడవాలి. ఎన్నటికీ మనల్ని తిరిగి స్వార్థం చుట్టుకోరాదు. మరి వెళ్ళొస్తాను అన్నాడు. కన్నీళ్లతో కారు వరకు సాగనంపింది. కారు ఎక్కుతూ తిరిగి ఆగి అతడు అన్నాడు, లత, త్యాగం చేశాము, ఫలించింది. మరి ఆ త్యాగాన్ని ఇతరులు గుర్తించలేదని బాధపడితే మాత్రం ఆ త్యాగానికి గుర్తింపు ఉండదు. నేనున్న ఈ కొద్దిసేపట్లో ఈ ఇంట్లో నీ పరిస్థితి పూర్తిగా అర్థం చేసుకున్నాను. నేను గ్రహించక వెళ్ళిపోతున్నాను అనుకోకు. నీ మనసు బలహీనపడినప్పుడు ఈ విషయాలను మననం చేసుకో. ఇక నిగ్రహించుకోలేని లత దుఃఖం వెల్లువై ప్రవహించింది. ఇక శాశ్వతమైన ఎడబాటేనా? నాకు మీపై ప్రలోభం లేదు, కానీ ఏమిటో అలా దేశాల మీదకు వెళ్ళిపోతారంటే గుండెలు రాంపపు కోత అనుభవిస్తున్నాయి అంది. అతడు నిశ్వసించాడు. నిజమే, దూరం ఎప్పుడూ భారాన్నే పెంచుతుంది, కానీ దానితో పాటు తీయని మమతను కూడా అభివృద్ధి చేస్తుంది. ఏమో, భావనకు గల బలం గొప్పది. ఇది శాశ్వత వియోగమా లేక శాశ్వత సంయోగానికి నాంది వాక్యమో? తిరిగొస్తే రావచ్చు. నీకెప్పుడు అవసరమైనా ఏం అవసరమైనా వెళ్ళి మా అమ్మగారిని కానీ, అన్నగారిని కానీ, వదిన గారిని కానీ అడుగు. అభిమానపడకు. వారందరికీ ఇప్పుడు నీపై అనలేని ప్రేమ, గౌరవాలు. ఏది మాటియి? అభిమానము సిగ్గుపడకుండా అవసరమైతే వారి దగ్గరికి వెళ్తావా? చెయ్యి చాచాడు. అంగీకారంగా చేతిలో చెయ్యి వేసింది లత. ఆ చేతిని మృదువుగా నొక్కి వదిలేశాడు కళ్యాణ్. ఇదిగో, ఈ పర్సు నీ దగ్గరుంచుకో, వద్దనకు. ఎప్పటికైనా అవసరం అవ్వచ్చు. అందులో నా ఫోటో కూడా ఉంది. మరి వెళ్తున్నాను.
నీకు ఎప్పుడు ఇక్కడ ఉండటం ఇష్టం లేకుంటే అప్పుడు నిస్సంశయంగా నా దగ్గరకు వచ్చాయి. నా అడ్రస్ దివాణంలో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎప్పుడూ నా హృదయ ద్వారాలు నీకై తెరిచే ఉంటాయి అన్నాడు. ఇప్పుడే వస్తాను, ఇప్పుడే తీసుకుపోండి అనాలనిపించింది. కానీ అలా అనగల శక్తిని ఈ దేశంలో అభిమానవతి అయిన ఆడదానికి ప్రసాదించలేదు దైవం. కారు సాగిపోతూ ఉంటే రేగిన దుమ్ములాగా ఆమె మనసులో ఎన్నో దుఃఖపు పొరలు, జ్ఞాపకాల దృశ్యాలు ఉవ్వెత్తున ఎగసి ఎగసి పండాయి సముద్రపు అలల్లాగా. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.